సంబంధించి ఎమ్మటే రావడానికి అవకాశాలు అనేటి ఉంది. అందుకనే మనం సోషల్ మీడియా ప్రాధాన్యతకు సంబంధించి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం. అయితే ఇది ఖర్చుతో కూడింది కాదు, ఉచితంగానే. మనం ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనమంతా ఇందులో భాగస్వామ్యమై ఈ సోషల్ మీడియాని విస్తృతంగా రైతాంగంలోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక సాధనంగా మనకు ఉపయోగపడుతుంది. అందుకనే మనకు పత్రికలు చూసినా, ఛానళ్ళు చూసినా, ఈ వీటికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడున్న పత్రికలు, ఛానళ్ళు మన రైతాంగానికి సంబంధించిన కార్యక్రమాలు పెద్దగా చూపించవు. ఎందుకు చూపించవు? ఎందుకంటే అవి మనం ఏదైతే వర్గాల కోసం పనిచేస్తున్నామో, అంటే సన్న చిన్నకారు రైతులు, అదే రకంగా కౌలు రైతులు, వీళ్ళ కోసం మనం వాళ్ళ డిమాండ్ల మీద పనిచేస్తుంటాం. అలా పనిచేస్తున్న క్రమంలో వాళ్ళ ఇష్యూస్ని వాళ్ళు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయడం అనేది ఈ మీడియా యొక్క లక్షణం ఉండదు. ఎందుకంటే భూస్వాములకు సంబంధించి, అదే రకంగా పెట్టుబడిదారులు, ఇలాంటి వాళ్ళందరూ ఈ మీడియాలని చేతుల్లో ఉంటాయి కాబట్టి మనం ట్యాకిల్ చేసే ఇష్యూస్, మనం నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడున్న పత్రికలు, టీవీ ఛానల్స్ పెద్దగా చూపించము. అందుకనే మన వార్తలు, మన భావజాలాన్ని విస్తృతంగా రైతాంగంలోకి, ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని వ్యాప్తి చేయాలంటే సోషల్ మీడియాయే ప్రధానంగా మనకొక ఆయుధం. అందుకనే సోషల్ మీడియాని విస్తృతంగా వాడే ప్రయత్నం మనం మన సంఘ కార్యకర్తలుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల మనం చూసినట్లయితే గత నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్రయారిటీ అనేది చాలా విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియా అనేది రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటట్లు కనిపిస్తుంది. ఏదైనా ఎలక్షన్స్ వచ్చినా, అదే రకంగా ఏదైనా ఈవెంట్ వచ్చినా, వీటిలలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే త్వరగా ఎవరైతే వీక్షకులు ఉంటారో వాళ్ళకు చేరుకోవాలంటే సోషల్ మీడియా అనేది ప్రధానంగా తక్కువ ఖర్చుతోటి విస్తృతంగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని వాడుతున్న పరిస్థితి ఉంది. అందుకనే సోషల్ మీడియాను ఉపయోగించుకొని అధికారంలో వచ్చిన దాఖలాలు కూడా మనకు గమనించినట్లయితే ప్రధానంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న పార్టీలు, అదే రకంగా సంఘాలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాని విస్తృతంగా వాడుతున్న ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే నిన్న మొన్న ఒక ఇష్యూ వచ్చింది. ఏంటి, బీజేపీ ఎంపీ ఏంటి, ఆమె కంగనా రనౌత్, ఆమె ఏం ప్రకటన చేసింది రైతుల గురించి. ఇట్లాంటి ప్రకటన చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆమె మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం, అదే రకంగా ఆమె వాక్యాలను కరెక్ట్ కాదనేది చెప్పడం. అంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలియడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మనకి ఎమ్మటే వచ్చింది కాబట్టి దాన్ని ఫేస్బుక్లలో, వాట్సాప్లలో మన ఆల్ ఇండియా కమిటీ కూడా చెప్పడం వల్ల దాన్ని విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నము మనం చేశాం. అది ఎంతవరకు చేరింది ఏంటనేది తర్వాత పాయింట్లో మాట్లాడుకుందాం. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి సంబంధించి కూడా మనం పరిశీలన చేస్తే రైతు ఉద్యమము పెద్ద ఎత్తున విస్తృతంగా జరగడానికి కూడా కీలక పాత్ర పోషించింది సోషల్ మీడియా. ఢిల్లీలో రైతులు గ్యాదర్ కావడానికి, రైతులందరూ ఒక దగ్గర జమ కావడానికి, ఆ ఇష్యూని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయడానికి సోషల్ మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. అందుకనే మనకు ఏ ఉద్యమం చూసినా ఈ మధ్య కాలంలో మనలో కొంత
మనం అప్పుడప్పుడు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో ఇట్లాంటి వాటిలలో ఏదైనా రైతాంగ ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ కంటెంట్ అనేది మనకు కనిపిస్తుంటుంది. అంటే మనం ఎటువంటి వైఖరి తీసుకోవాలి అంటే రుణమాఫీకి సంబంధించి అయినా, రైతు బంధుకు సంబంధించి అయినా, అదే రకంగా ప్రభుత్వాలు ప్రకటించే మేనిఫెస్టోకి సంబంధించి అయినా వీళ్ళ వైఖరిలో ఏ రకంగా ఉన్నాయి ఏంటనేది ఎప్పటికప్పుడు అంటే అక్కడ ప్రకటిస్తున్నారో లేదో ఎమ్మటే దానికి కౌంటర్గా అదే రకంగా దాని మీద నిరసనలు ఇట్లాంటివి కూడా ఎమ్మటే స్పాంటినియస్గా జరుగుతున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. అందుకనే మన ఉద్యమము విస్తరించాలంటే మనం బలహీనంగా ఉన్న ప్రాంతాలకు మన సంఘాన్ని విస్తరింప చేయాలంటే సోషల్ మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందనేది నేను అభిప్రాయపడుతున్నాను. అందుకనే సోషల్ మీడియాని ఒక ప్రయారిటీగా పెట్టుకొని మనం పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఒక కొత్త ప్రాంతంలోకి మన సంఘాన్ని విస్తరింప చేయడానికి ఇది ఒక సాధనగా ఉపయోగపడుతుంది. అయితే సోషల్ మీడియాకు సంబంధించి ప్రధానంగా కంటెంట్ ఉత్పత్తి అనేది చాలా కీలకం. కంటెంట్ అనేది ఏ రకంగా ఉత్పత్తి అవుతుంది మనకు చూసినట్లయితే, ఒకటి వీడియో. ఇప్పుడు ఇక్కడ క్లాసులు చెప్తారు కాబట్టి క్లాసులు చెప్పే క్రమంలో మన విజు గారు మాట్లాడారు ఒక అంశం మీద. ఆ అంశాన్ని మనం వీడియోలో బంధించాం. నిన్న ఇక్కడ నృత్యం జరిగింది. ఆ నృత్యానికి సంబంధించి కూడా మనం వీడియోలో బంధించాం. దాన్ని వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో పెట్టడం వల్ల ఇక్కడ రాని వాళ్ళు కూడా ఎక్కడో దూరం ఉన్న ప్రాంతం నుంచి కూడా